వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఆప్తమిత్రుడు అదాని కంపెనీలకు ఆర్థికంగా మేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మాత్రమే కాదు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ పాలిత రాజస్థాన్, మహారాష్ట్ర తాజా విద్యుత్ టెండర్లకు సంబంధించి ది రిపోర్టర్స్ కలెక్టివ్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అదాని పవర్ కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం ఏ మేరకు ఉన్నదో తెలుసుకొని మరి టెండర్ నియమాలను ఆ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేశాయని నివేదిక మండిపడింది. రానున్న 25 ఏండ్ల విద్యుత్ అవసరాలకు గాను మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల టెండర్లకు ప్రకటనలు ఇచ్చాయి. సోలార్, థర్మల్ ఇలా 2 పవర్ ప్లాంట్లను నిర్వహించే కంపెనీలే బిడ్ లో పాల్గొనాలని మెలికపెట్టాయి. 6,600 మెగావాట్ల విద్యుత్తులో 5,000 మెగావాట్లు సోలార్ ప్లాంట్ల నుంచి, మిగతాది థర్మల్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేయాలని మహాప్రభుత్వం పేర్కొనగా 11,200 మెగావాట్ల విద్యుత్తులో 8,000 మెగావాట్ల విద్యుత్తు సోలార్ ప్లాంట్ల నుంచి, మిగతాది థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి జరిగేలా రాజస్థాన్ నిబంధనలు విధించింది. అయితే దేశంలో చాలా తక్కువ కంపెనీలు మాత్రమే సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నాయని, అందులోనూ ఇంత సామర్థ్యంతో అదాని మినహా మరే ఇతర కంపెనీలు విద్యుదుత్పత్తి చేయడం లేదని పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. అదాని గ్రూప్ కంపెనీలకు మేలు చేయడానికే ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినట్టు ఆరోపిస్తున్నారు. నిపుణులు అనుమానాలు వ్యక్తం చేసినట్టే మహారాష్ట్రకు చెందిన 6,600 మెగావాట్ల పవర్ కాంట్రాక్టును అదాని పవర్ దక్కించుకున్నది. ఇక రాజస్థాన్ బిడ్డింగ్ లో అదాని కంపెనీ ముందంజలో ఉన్నది. కాగా మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రభుత్వాలు రూపొందించిన టెండర్లలో అన్ని నిబంధనలు, విషయాలు ఒకేలా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదాని కంపెనీలకు ఆర్థిక లబ్ధి చేయడానికే ఇలా టెండర్లను ఆయా ప్రభుత్వాలు రూపొందించాయని రిపోర్టర్స్ కలెక్టివ్ మండిపడింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.